మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో వెరూల్ ప్రాంతంలోని ఈ శివాలయం ఎంతో పురాతనమైనది. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇదంతా ఏకశిలపై నిర్మితమైంది. కైలాస మందిరంగా పిలిచే ఈ ఆలయం ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం కైలాస పర్వతంపై మహాదేవుని నివాసాన్ని పోలి ఉంటుందని చెబుతారు. మంచుతో కప్పి ఉన్న అనుభూతిని కల్పించడానికి ఈ ఆలయానికి తెలుపు రంగు ఉండేది. అయితే కాలక్రమేణా ఆ రంగంతా పోయింది. ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్మాణం పైనుంచి కిందకు జరిగింది. భారత్లో దాదాపు 1500 గుహలున్నాయని అంచనా. ఈ గుహ అన్నింటికన్నా భిన్నమైనది. సాధారణంగా గుహల్లో శిల్పాలను చెక్కడం గుహ ముందు భాగం నుంచి మొదలవుతుంది. కానీ ఇక్కడ మాత్రం పైనుంచి కిందకు జరిగింది. యునెస్కో ఈ ఆలయాన్ని 1983లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది. క్రీస్తు శకం 757లో రాష్ట్రకూటరాజు మొదటి నరేష్ కృష్ణ హయాంలో ఈ ఆలయం నిర్మించారని, నిర్మాణానికి 150 ఏళ్లు పట్టిందని చరిత్రకారులు చెబుతారు. ప్రధాన ఆలయం గుహ మధ్య భాగంలో ఉంటుంది. అక్కడే శివలింగం ఉంటుంది. దాని చుట్టూ మహామండపం ఉంటుంది. ఎన్నో స్తంభాలను ఆధారంగా చేసుకుని దీన్ని నిర్మించారు. ఒక స్తంభంపై తాండవ నృత్యాన్ని చెక్కారు. ఈ మొత్తం ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఉత్తర దక్షిణ శిల్పకళా శైలుల మిశ్రమంగా కనిపిస్తుంది. గోపురంతో పాటు ఏకశిలలపై చెక్కిన ఏనుగులు, ఇతర జంతువుల రూపాలు ఇక్కడ కనిపిస్తాయి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, దౌలతాబాద్ రాజు హసన్ గంగు బహమనీలు ఈ ఆలయానికి తరచూ వచ్చేవారని డాక్టర్ ఖురేషీ చెప్పారు. ఈ ఆలయం కింద ఒక పెద్ద నగరం ఉండేదని కొందరు విదేశీ చరిత్రకారుల అభిప్రాయం. నీళ్లు నిలిచిపోకుండా చేయడానికి తవ్విన కొన్ని లోతైన కందకాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ సరిగ్గా ఉన్నంతకాలం ఇక్కడ నీళ్లు నిలిచిపోవడం అనే సమస్య లేదు. ఇలాంటి నిర్మాణం ఎలా చేయగలిగారని ఎంతోమంది విదేశీయులు ఆశ్చర్యపోయేవారు. ఇదో అద్భుతంగా వారు భావించేవారు. 7-8 శతాబ్దాల కాలం నాటి ప్రజల విశిష్ట నైపుణ్యం ఇది. ఈ ఆలయ నిర్మాణ సమయంలో 20,000 నుంచి 30,000 టన్నుల రాయిని సేకరించారు. ఆ రాళ్లన్నీ ఏమైపోయాయి అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.